హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దాబా స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రామ్స్, టమాటా 3, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, మసాలా పేస్ట్ కోసం జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు 3, యాలకులు 3, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు, మసాలా దినుసులు, టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా ఉడకనివ్వాలి. టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ఉడికించిన టమాటా, కాజు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పును కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఇలా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కూడా ఫ్రై అయ్యాక పన్నీర్ను ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ఫ్రై చేసుకున్న పన్నీర్, 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు కర్రీలో కొత్తిమీర, కసూరి మేతి, ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకొని మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత కాజు పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని చపాతీ, రోటీ, నాన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.